హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. భూమిని చీల్చి పంట పండించే రైతు కుటుంబం. ఆదాయం అంతంత మాత్రమే. కానీ ఆ కుటుంబంలోని అబ్బాయికి షూటింగ్పై ఇష్టం కలిగింది. అంత ఖరీదైన క్రీడ ఆడేందుకు డబ్బులు లేవని ఆ తండ్రి వద్దన్నాడు. అయినా ఆ తనయుడు వినలేదు. నాన్నని ఒప్పించాడు. ఒకవైపు ఆర్థిక కష్టాలు, కానీ పిస్టల్ కొనేందుకు తండ్రి అప్పు చేయాల్సి వచ్చింది. మరోవైపు ఆ కుర్రాడు పథకాల పంట మొదలుపెట్టాడు. ఒలింపిక్ పథక కలకంటూ ఫోన్ వాల్పేపర్గా పథకాన్ని, ఇంట్లో ఒలింపిక్ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు పథకంతో స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. అతనే సరబ్జోత్ సింగ్. దేశానికి గర్వకారణంగా నిలిచినటువంటి ఈ షూటర్ హర్యానా రైతు బిడ్డ. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటేనే విజయం దక్కుతుంది. ఇప్పుడు సరబ్జోత్ అదే చేశాడు. వైఫల్యాన్ని దాటి ఒలింపిక్ పథకాన్ని ముద్దాడాడు. ప్రపంచ కప్ పథకాలొద్దు, ఇంకే టైటిల్స్ వద్దు, ఒలింపిక్ పథకమే కావాలనే తపన తనలో జ్వాలను రగిలిస్తోందని ఈ ఒలింపిక్ క్రీడలకు ముందు చెప్పిన అతను ఇప్పుడు దాన్ని అందుకున్నాడు. రోజు లేవగానే ఫోన్లో ఒలింపిక్ పథకాన్ని చూసి దాన్ని సాధించాలనే లక్ష్యం వైపు అడుగులు వేశాడు. ఇప్పుడు తన పథకంతో అదే ఫోన్లో ఫోటో తీసుకున్నాడు. 100 మీటర్ల ఎయిర్ పిస్టల్లో పోటీపడే 22 ఏళ్ల సరబ్జీత్కు ఒలింపిక్స్ తొలి రోజే నిరాశ ఎదురైంది. ఎన్నో ఆశలతో అతను పురుషుల వ్యక్తిగత క్వాలిఫికేషన్లో బరిలో దిగాడు. కానీ 577 స్కోరుతో 9వ స్థానంలో నిలిచాడు. అంతే స్కోర్ చేసినప్పటికీ సరబ్జీత్ కంటే ఎక్కువగా ఒకసారి ఇన్నర్లో 10 పాయింట్లు సాధించిన జర్మనీ ఆటగాడు రాబిన్ 8వ స్థానంతో ఆఖరి షూట్కు ఫైనల్ చేరాడు. దీంతో సరబ్జోత్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అయితే తండ్రి జతీందర్తో ఫోన్లో మాట్లాడటం అతని మానసిక దృక్పథాన్ని మార్చింది. సరబ్జీత్, నువ్వు రైతు తనయుడివి కాబట్టి ఆశలు కోల్పోవద్దు. 10 ఏళ్లుగా ఎంతో కష్టపడ్డావు. ఆ శ్రమకు ఫలితం దక్కాల్సిందే. గతాన్ని మర్చిపోయి భవిష్యత్తుపై దృష్టి పెట్టు అని సరబ్జోత్కు నాన్న ధైర్యాన్ని నూరిపోశాడు. ఆ మాటలు మంత్రంలో పనిచేశాయి. కాంస్య పోరులో ప్రత్యర్థి జోడీ బలమైనది. అందులో ఒకరైన హూయో జిన్ వ్యక్తిగత స్వర్ణమూ నెగ్గింది. మరోవైపు అప్పటికే ఓ కాంస్యం సాధించిన మను నిలకడగా రాణిస్తోంది. ఈ పరిస్థితుల్లో సరబ్జోత్ ఒత్తిడిని అధిగమించాడు. ఒలింపిక్ పతక కలను నెరవేర్చుకుంటూ స్వర్ణం వైపు గురిపెట్టాడు. కానీ తన స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాదని మరొకసారి గురిపెట్టాడు. 2012 తర్వాత ఒలింపిక్ షూటింగ్లో పతకం గెలిచిన తొలి భారత పురుష షూటర్గా కూడా సరబ్జీత్ నిలిచాడు. 2012లో నారంగ్ కూడా జూలై 30వ తేదీనే కాంస్యం గెలవటం విశేషం. హర్యానాలోని అంబాలా జిల్లా ధీన్జాట్ గ్రామంలోని రైతు కుటుంబంలో పుట్టిన సరబ్జోత్ మొదట ఫుట్బాల్ని ఇష్టపడ్డాడు. కానీ తాను చదివిన భగీరథ్ పబ్లిక్ పాఠశాలలో వేసవి శిబిరంలో పేపర్ని టార్గెట్ చేస్తూ పిస్టల్స్ని గురిపెట్టి పిల్లలు కొట్టడాన్ని చూసి ఈ ఆటతోటి ప్రేమని పెంచుకున్నాడు. నేరుగా తండ్రి దగ్గరకు వెళ్ళి షూటింగ్ చేస్తా అని చెప్పాడు. అది ఖరీదైన క్రీడ కావటంతో తండ్రి వద్దన్నాడు. కానీ వదలని సరబ్జోత్ సింగ్ కొన్ని నెలల పాటు ప్రయత్నించి నాన్నను ఒప్పించాడు. 14 ఏళ్ల వయస్సులో షూటింగ్ మొదలెట్టి తొలుత జిల్లా స్థాయి పోటీల్లోనే రజతం గెలిచాడు. అనంతరం 2016 నుంచి అంబాలా కంటోన్మెంట్లోని ఏఆర్ షూటింగ్ అకాడమీలో అభిషేక్ రాణా దగ్గర శిక్షణ తీసుకోవటం మొదలుపెట్టాడు. అక్కడికి వెళ్ళాలంటే తమ గ్రామం నుంచి నేరుగా బస్సు ఉండేది కాదు. దీంతో 2 ఏళ్ల పాటు రోజు 3 కిలోమీటర్ల దూరం సైకిల్ మీద వెళ్ళి అక్కడి నుంచి బస్సులో 35 కిలోమీటర్లు ప్రయాణం చేసేవాడు. మరోవైపు పొలంలో తండ్రికి సాయం చేసేవాడు. దీంతో ఎక్కువసేపు నిలబడటం అతనికి కష్టంగా అవలేదు. అభిషేక్ శిక్షణలో రాటుదేలి జాతీయ ఛాంపియన్షిప్లో 2 స్వర్ణాలతో సత్తా చాటాడు. 2017లో జాతీయ యూత్ కాంస్యం గెలిచిన తర్వాత సరబ్జోత్కు పిస్టల్ కొనివ్వటం కోసం తండ్రి 1.70 లక్షలు అప్పు చేశాడు. రోజుకు 1000 రూపాయల కోసం ట్రాక్టర్తో పొలంలో దున్నేవాడు.
తండ్రి శ్రమను వృధా చేయకుండా సరబ్జోత్ అంతర్జాతీయ స్థాయిలోనూ పతకాలు కొల్లగొట్టాడు. 2019లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్ అయ్యాడు. 2021 జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్లో వ్యక్తిగత మిక్స్డ్ స్వర్ణాలు ముద్దాడాడు. సీనియర్ స్థాయిలోనూ నిలకడ కొనసాగించాడు సరబ్జోత్.